హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసండి ఫామ్ ప్లాట్స్. మీరు కూడా చాలా ఫామ్ ప్లాట్స్ చూసే ఉంటారండి. ఇప్పుడు మనం చూడబోయే ఫామ్ ప్లాట్స్ అండి రానున్న రోజులలో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, ది బెస్ట్ కనెక్టివిటీస్కి కూడా దగ్గర ఉంటుందండి. ఆ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. లక్ష్మణ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అయితే అండి ఇప్పుడు మనం చూడబోయే ఫామ్ ప్లాట్స్ వచ్చేసండి ఇప్పుడు మనకి డెవలపింగ్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసండి ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి ఫామ్ ప్లాట్స్ అండి. ఈ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా లక్ష్మణ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇక్కడ మనకి ఫామ్ ప్లాట్స్లో మీరు నాకు కాల్ చేసినప్పుడు సార్ మనది ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, అవును, ఇంకోటి మనకి రాబోతుంది అన్నారు కదా. ఇప్పుడు రాబోతున్న దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి కంప్లీట్ అయిన దాని గురించి కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్. ఇప్పుడు మనం చూస్తున్న ఫామ్ ల్యాండ్ వచ్చి ఇది 50 ఎకరాల ఫామ్ ల్యాండ్. దీనిలో మనకు చూసినట్లయితే ఎమ్యూనిటీస్తో పాటు మంచి గ్రీనరీ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్తో ఇచ్చాము. ఇది చూపించడానికి కారణం ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు వెంచర్ చేస్తున్నా దానికి మీకు అవగాహన ఉండటం కోసం ఈ వెంచర్ చూపించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి లేఅవుట్, అది రానున్న రోజుల్లో డెవలప్మెంట్ ఇదే విధంగా చేస్తారు కాబట్టి దీంట్లో మనం షూట్ చేస్తాం. అది విజువలైజేషన్ సార్, మీరు అన్న పాయింట్ విజువలైజేషన్ కోసం షూట్ చేస్తాం. అంటే మనకి ఏమేమి వస్తున్నాయి సార్ దీంట్లో ఒకసారి చెప్పండి. మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ అన్నారు కదా, మన ఫ్రూట్ ప్లాంటేషన్ చూసినట్లయితే జామ, సపోటా, మామిడికాయ అండ్ లాస్ట్కి వచ్చి మనకు వాటర్ యాపిల్, ఓకే, ఈ ప్లాంటేషన్తో ఇస్తున్నాం. ఇంకోటి సార్ మనకి రోడ్ సైడ్స్ మొత్తం కూడా కోకోనట్ ట్రీస్ ఇవన్నీ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా వచ్చింది కదా. సేమ్ ఇదే ప్లాంటేషన్స్ మన ప్రాజెక్ట్ ఇప్పుడు చూడబోయే ప్రాజెక్ట్లో కూడా ఇవే డెవలప్మెంట్స్ వస్తాయి, సేమ్ వస్తాయి సార్. మీకు అది మీకు అందాజా తీసుకురావడం కోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకి చూడబోయే ప్రాజెక్ట్ అది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? అది వచ్చి 26 ఎకరాలు అండి. 26 ఎకరాలు. అవును సార్. లీగాలిటీ గురించి కూడా ముందే చెప్పేసేయండి. మనకి డాక్యుమెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది సార్? డాక్యుమెంటేషన్ మనకి 50 years నుంచి మనకి డాక్యుమెంటేషన్ ఉంది సార్. ఓకే. టోటల్ 26 acres కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం, అదే బ్రిక్ కాంపౌండ్ వాల్. అదే కాకుండా మనకు ఫ్రూట్ ప్లాంటేషన్ అండ్ ఫెన్సింగ్ ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్, వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ ప్లాట్. అదే కాకుండా మనం 24/7 సెక్యూరిటీ ఒకరిని ఇస్తున్నాం. ఓకే. అయితే సార్ దాంట్లో కూడా వీకెండ్ హోమ్ లాగా ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ ఒకటి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు, అది మీకు 10-15 days నాలా కన్వర్షన్ అయిపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది మనం. ఓకే. ఇది ఇప్పుడు మనకి అయిపోయిన లేఅవుట్ కదా సార్? అవును. దీంట్లో ఏమైనా సేల్కి అయితే ఉన్నాయి సార్. ఇందులో మనకి 34 to 40 plots దాకా ఉన్నాయి మనకి. 40 plots ఇందులో ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి 26 acres అవును కదా. లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. లొకేషన్ హైలైట్ చూసినట్లయితే అది FCDA జోన్లో ఉంది సార్. ఓకే. FCDA జోన్లో ఉంది. ప్లస్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 14,000 ఎకరాలు, అందులో 64% అనేది దాని చుట్టూ డెవలప్ అవుతుంది. అయితే మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను ఏమనుకో సార్, FCDA అన్నారు. అవును, చాలా మంది కూడా తెలియదు, ఎందుకంటే FCDA అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది కాబట్టి దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ. FCDA ఫుల్ ఫామ్ ఏం లేదు సార్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇదేంటంటే మన ఏదైతే సిటీలో ఇప్పుడు GHMC ఏదైతే వర్కౌట్ చేసి మొత్తం మెయింటైన్ చేస్తుందో అదే విధంగా ఈ ఏరియాను కూడా మెయింటైన్ చేసే అథారిటీ ఏదైతే ఉందో అదే FCDA. ఓకే. అయితే సార్ మనకి కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీస్, ఆ ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ అయితే మెయిన్గా 3 కనెక్టివిటీస్ ఉన్నాయి సార్. ఒక 200 feet రోడ్, 2 100 feet రోడ్స్. వన్ ఆఫ్ ది 200 feet రోడ్ అని తాడిపత్రి నుంచి మన ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉందో దీనికి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి ఏదైతే నజ్దిక్ సింగారం నుంచి పాస్ అవుతున్న 100 feet రోడ్ ఉందో దాని నుంచి మనకి ఎగ్జాక్ట్ 3 kilometers ఉంది. అండ్ లాస్ట్గా ఏదైతే ఉందో మన గంటా ఫుడ్స్ అని చెప్పాం కదా, బ్యాంబినో, అక్కడి నుంచి ఏదైతే 100 feet రోడ్ వెళ్తుంది తాడిపట్టి టు నందివన్పర్తి, అది ఒక 100 feet రోడ్స్. ఓకే. మనకి ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే సార్ మనకి బస్ కనెక్టివిటీ అనేది ఇబ్రహీంపట్నం నుంచి బస్సెస్ ఉంటాయి మనకి. ఎవ్రీ 15 to 20 minutes ఒక బస్సు ఉంటుంది. ఓకే. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ప్రాబ్లం ఉండదు. అయితే సార్ ఇది ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ కదా. అవును. ఇప్పుడు మనకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అవును, అది మనకి ఒకసారి హ్యాండ్ ఓవర్ డేట్ కూడా ఒకసారి చెప్పండి సార్. అది సార్ మినిమం 45 days to 2 months లో మనకి అది కట్టింగ్, రోడ్ కట్టింగ్ అంతా, ప్లాంటింగ్ అంతా అయిపోయి మీకు ఇస్తాం. అంటే రోడ్ కటింగ్స్ ఇట్లా ఈ ప్లాటింగ్ కటింగ్స్ కూడా చేసి, ప్లాట్ కటింగ్స్ కూడా అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. మనం ఆ వెంచర్ లో ఏంటంటే స్టార్టింగ్ 2 గుంటల నుంచి ఎకరం వరకు కూడా మనం ఇస్తున్నాం. ఓకే. 2 గుంటల నుంచి ఎకరం వరకు కూడా ఇస్తున్నాం. ఓకే. అంటే మనకి 242 square yards నుంచి
242 ఇంచ్ 4840 వరకు. సార్ ఇక్కడ మనకైతే ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి ఫెన్సింగ్ అయితే కనబడుతుంది. అక్కడ మినిమం ఒక 242 తీసుకున్న వాళ్ళు కూడా ఫెన్సింగ్ వేసిస్తారా? అవును, మనం 2 గుంటాస్ తీసుకున్న ఫెన్సింగ్ తో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నాము. సైడ్ కి అనుకుంటా మనకి అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నాము. అంటే సేమ్ మనకి ఇదే విధంగా ఏ విధంగా అయితే ఇక్కడ మీకు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉందో, ఏ విధంగా అయితే ఫెన్సింగ్ ఉందో, ఇది రోడ్ ఉందో, సేమ్ మీకు అదే విధంగా అక్కడ కూడా గ్రో అవుతుంది. ఫైనల్ అవుట్లుక్ ఈ విధంగా వస్తుంది. ఫైనల్ అవుట్లుక్ ఈ విధంగా వస్తుంది. సో మీకు తెలియాలని ఇక్కడికి తీసుకొచ్చింది. అయితే అండి మీరు ఒక్కసారి అయితే ఆ లేఅవుట్ చూసే ముందు ఈ లేఅవుట్ కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీరు కూడా ఫిజికల్గా విజిట్ చేసినట్టయితే మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి, అలాగే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉండి కూడా చూసుకోవచ్చు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే ముందు మీ ఫ్యామిలీ తోటనే తీరండి. ఇప్పుడు ఓవరాల్గా మనం ఈ ప్రాజెక్ట్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కూడా మిగతా విశేషాలన్నీ కూడా అక్కడ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి వెంచర్ కూడా చూసాం కదండి. అదేవిధంగా మనకి ఈ లేఅవుట్లో కూడా మనకి డెవలప్మెంట్స్ అనేది కూడా చేస్తున్నారండి. టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఇంకెక్కువనే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ డెవలప్మెంట్స్ ఏందనేది ఒక డీటెయిల్స్ కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మనం చూసింది అయితే మనకి మంచి గ్రీనరీ ఉంది. ఇది ఇప్పుడు మనకి ఇదంతా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అలాగే దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్పండి సార్. సార్, ఈ వెంచర్ వచ్చి 26 ఎకరాలండి. ఇది మొత్తం ఫామ్ ల్యాండ్. ఈ వెంచర్ హైలైట్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ట్రయాంగిల్, సెంటర్ పాయింట్ లో ఉందన్నమాట. 3 రోడ్ కనెక్టివిటీ. ఫెసిలిటీస్ అంటే దీంట్లో మనకి ఏమేమి ఇస్తున్నారో కూడా ఒకసారి చెప్పండి. మెయిన్ ఎమ్యూనిటీస్ చూసినట్లయితే సార్, మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తాం. అది కూడా ప్రీకాస్ట్ కాదు, బ్రిక్ వాల్ ఇస్తాము. అదే కాకుండా మనకి ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ కనెక్షన్, మన చిన్న ఎమ్యూనిటీస్ లైక్ ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్లే ఏరియా. అదే కాకుండా ఇందులో ఒక ప్రైవేట్ క్లబ్ హౌస్ ఒకటి కడుతున్నారు. ఓకే, అంటే రేపటికల్లా ఈ ఫామ్ ప్లాట్స్లలో వాళ్ళు కావాలనుకున్నట్టయితే గెస్ట్ హౌస్ కూడా నిర్మించుకొని ఫెసిలిటీస్ అన్ని కూడా పొందొచ్చు అన్నట్టు. తీసుకోవచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడున్న కడుతున్న ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాన్ని మోడల్ ప్లాట్ గా తీసుకుని మోడల్ గా చూసుకుని కట్టుకోవచ్చు. ఓకే సార్, మనకి ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఓఆర్ఆర్ ఎక్సిట్ 12, 13, 14 మూడిటి నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. ఓకే, అంటే ఎగ్జాక్ట్ 3 కలిపి కూడా మనకి 35. ఏ ఎక్సిట్ వెళ్ళాలన్నా మీరు 35 కిలోమీటర్స్ వెళ్ళిపోతారు. అంటే మనకి తుక్కుగూడ నుంచి వచ్చిన, రావిర్యాల నుంచి వచ్చిన, బొంగుళూరు నుంచి వచ్చిన 35 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్. అయితే ఇంకోటి కూడా సార్, 35 కిలోమీటర్స్ అంటే మనకి హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అంటే మంచి ఫ్రీ రోడ్ కనెక్టివిటీ బాగుండటం వల్ల మనం హాఫ్ అన్ అవర్ ఈజీగా వచ్చేది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ తో పాటు లేఅవుట్ లో మనకి డెవలప్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ సార్. అంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్. ఓకే, ఇక్కడ కొన్నోళ్ళకి ఏ అప్రిషియేషన్ రావాలంటే ఏ విధంగా వస్తుంది అన్న పాయింట్ కూడా క్లారిటీ ఇవ్వండి సార్. ఎప్పుడైనా అప్రిషియేషన్ అనేది ఎంప్లాయ్మెంట్తో వస్తుంది సార్. మనకి మొత్తం 14,000 ఎకరాల్లో ఉంది ఫ్యూచర్ సిటీ. అందులో 64% ఆఫ్ ది ల్యాండ్ మనకి ఇది చుట్టూవే వస్తుంది. ఓకే, 64% ఆఫ్ ది ల్యాండ్. ఓకే, ఈ ఏరియాలలో సార్ ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి కూడా సార్? మెయిన్ ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకటి ఉంది. అది వచ్చి మనకి తాడిపత్రి నియర్ బై వస్తుంది. అది ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్లో వస్తుంది. అనదర్ థింగ్ అంటే లైఫ్ సైన్స్ హబ్ 4,700 ఎకరాలు వస్తుంది. అది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఇవన్నీ మనకి సరౌండింగ్ లొకేషన్ డెవలప్ జస్ట్ విత్ ఇన్ 5 minutes డ్రైవ్ లోపే వెళ్ళిపోయే పాయింట్లు ఇవన్నీ. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి ఇది సాగర్ హైవే కూడా మనకి దగ్గర అవుతుంది కదా? అవును, జస్ట్ సాగర్ హైవే నుంచి ఎంత వస్తుంది? 8 కిలోమీటర్స్ సార్. 8 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్. ఇంకోటి కూడా సార్, లేఅవుట్ కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిటిసిపి కానుకొని ఉంది. అవును. సెకండ్ పాయింట్ సార్, ఇక్కడ మనకి మీరు గంటా ఫుడ్స్ అన్నారు, దాని గురించి కూడా చెప్పండి. గంటా ఫుడ్స్ ఏంటిది? గంటా ఫుడ్స్ అంటే చాలా మంది తెలియదండి. బాంబినో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ప్రాసెసింగ్ యూనిట్ గంటా ఫుడ్స్. అంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది కానీ అది మైనర్ ఎంప్లాయ్మెంట్. ఒక్కసారి ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ వస్తే 13 lakh ఎంప్లాయ్మెంట్, అందులో మనం 64 అనుకున్నాం కదా, అరౌండ్ మనకి 8 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు చిన్నగా కనిపిస్తుంది. అదే ఆ ఎంప్లాయ్మెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ మీద ఇప్పుడు ల్యాండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, అప్పుడు ల్యాండ్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్? ప్రజెంట్ 8,000 per square yard ఉంది సార్. మీకు 8,000 అనేది ఈజీగా 16 వెళ్ళొచ్చు 5 years. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా అంటే మన పక్కన ఆనుకున్న వెంచరు అరౌండ్ 13 to 14 నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ డిటిసిపి. ఓకే, సో ఒకసారి కాలనీ ఏర్పడినాక ఫామ్ ల్యాండ్ అయినా అప్రూవ్డ్ వెంచర్ అన్నా డెవలప్మెంట్ అన్నప్పుడు ఈక్వల్ అయిపోతుంది. అవును సార్. సో అప్పుడు మనకు తేడా ఉండదు. అయితే సార్ ఇప్పుడు మనకి పక్కకైతే డిటిసిపి ఉంది. అవును, మనది వచ్చేసి మనకి ఫామ్ ల్యాండ్. అవును, దీని నాలా కన్వర్షన్ కానీ ఇదంతా దీని గురించి కూడా లీగాలిటీ గురించి కూడా చెప్పండి. ఓకే, లీగల్ గా అయితే క్లియర్ టైటిల్ ఉంది సార్. టోటల్ 26 acres ఇట్స్ క్లియర్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే నాలా కన్వర్షన్ అనేది మనం 1 month లో మొత్తం ప్రాసెస్ చేసి కస్టమర్ కి నాలా కన్వర్షన్ విత్ ఇన్ ఏ మంత్ గ్యారంటీ.
ఎందుకంటే మనం అంతా కరెక్ట్గా ఉంది, మన ప్రాసెస్ అంతా లీగల్గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, సో ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ కూడా మీరు కావాలనుకున్నట్టయితే వాళ్ళ వెరిఫికేషన్కి మొత్తం ఎవ్రీథింగ్ సపోర్ట్ ఇస్తాం సార్, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర తీసుకున్నప్పుడు వీఆర్ రెస్పాన్సిబుల్ అన్నిటికంతే. క్వశ్చన్ కూడా అడుగుతాను సార్. ఓకే. కొనడం ఎంత ఇంపార్టెంట్, కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎన్నో ఆలోచిస్తాడో, అవును. అమ్మే ముందు కూడా వాళ్ళ నీడ్స్ తోటని సేల్ చేస్తుంటారు. అవును. సేల్ గురించి మీరు ఏమన్నా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? అంటే ఎగ్జిట్ ఎంత ఇంపార్టెంట్ కూడా మీకు తెలిసి ఉంటుంది, దాని గురించి కూడా చెప్పండి. నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, ఎందుకంటే మనం నియర్లీ 2.5 months 3 months ముందు ఒక వీడియో తీసాం మెర్క్యూరీ టౌన్. అవును సార్. ఇప్పుడు అది రీసేల్ చేసే కస్టమర్స్ లేరు, మన దగ్గర కాంటాక్ట్ కస్టమర్లు ఉన్నా రీసేల్ చేసేవాళ్ళు లేరు, అది పొజిషన్. అంటే రేపటికల్లా మీరు రీసేల్ గ్యారంటీ కూడా ఇవ్వాలి. రీసేల్ గ్యారంటీ ఇద్దాం సార్. సార్ ఇప్పుడు మనకి 4 సిటీలో కోర్ పార్ట్లో ఉన్నాం మనం. అవును, కోర్ పార్ట్లో ఉన్నాం సార్. ఈ కోర్ పార్ట్ అనేది మనకి మీర్ఖాన్పేట్ కూడా దగ్గర అవుతుంది కదా సార్. మనకి మీర్ఖాన్పేట్ నుంచి మన లేఅవుట్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది? మీర్ఖాన్పేట్ నుంచి మనకి అరౌండ్ 6.5 kilometers వస్తుంది. 6.5 kilometers వస్తుంది. అంటే మనకి అక్కడ నుంచి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ అది ఒక 2 వేసుకోండి సార్. సో మీకు అరౌండ్ 7.5-8 kilometers లో 300 feet రోడ్ దగ్గరలో ఉంటారు. ఆ 300 feet రోడ్ ఆనుకుని చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, కంట్రోలర్స్ డేటా సెంటర్, FCD ఆఫీస్, మెడికల్ హబ్, స్టేడియం, స్పోర్ట్స్ హబ్, అన్ని డెవలప్మెంట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఇటు సైడ్ ఎక్స్పాండ్ అయింది. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ చెప్పారో ఆ మ్యాపింగ్ కూడా కస్టమర్స్ కావాలన్నట్టయితే గూగుల్లో కూడా వెళ్ళి సర్చ్ చేస్తారు. ఇప్పుడు FCDది మనం సెర్చ్ చేస్తే మ్యాప్ గూగుల్లో ఉంటుంది, అండ్ మీకు కూడా షేర్ చేస్తాను, మీరు డిస్ప్లే చేయండి, చేసి ఎక్కడ వస్తుంది మన లొకేషన్ చెప్తే కస్టమర్ కూడా ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని తెలుస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న కూడా తెలియాలి. అయితే సార్ ఇది ఇప్పుడు మనకి 26 acres అన్నారు కదా. అవును. దీంట్లో మనకి ఎకర్స్లలో ల్యాండ్స్ ఉందా, ప్లాటింగ్స్లలో ల్యాండ్స్ ఉందా, ఈ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. ఎకర్స్లో కూడా ల్యాండ్ ఉంది. మనం ఎకర్స్లో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎకర్స్లో తీసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది. అది ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ మనకు 2 గుంటాస్ నుంచి కూడా సేల్ అవైలబుల్ ఉంది. 2 గుంటాస్ అంటే అరౌండ్ 242 square yards, మనకి 19 lakhs అలా అయిపోతుంది. ఓకే, అయితే ఈ ఫార్మ్ ల్యాండ్స్ కొనేటప్పుడు సార్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక 5-6 కలిసి తీసుకుంటారు. అట్లా కావాలంటే బిట్ వైజ్ గా కూడా ఇవ్వగలుగుతారా మీరు? బిట్ వైజ్ కూడా ఇస్తాం సార్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ ల్యాండ్ కావాలనుకుంటారు. ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఏమవుతుంది, ఫ్రెండ్స్ 4 ఉంటారు, అలా బల్క్గా తీసుకుంటాం వల్ల వాళ్ళకి మంచి రేట్ వస్తుంది, అండ్ దే కెన్ గెట్ ద బిగ్ ప్లాట్. అవును సార్, ఎందుకంటే వాళ్ళు వచ్చి రేపటికల్లా ఒక గెస్ట్ హౌస్ కానీ వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నా కూడా మనకి సిటీకి కూడా 35 kilometers. కొన్ని ఫార్మ్ ల్యాండ్స్ లో మనం చూస్తాం సార్, ఫ్యామిలీ మెంబర్స్ 2 brothers 2 sisters ఉన్నప్పుడు 1 ఎకరం తీసేసుకుంటారు. తీసుకుని మనం ఫెన్స్ కాంపౌండ్ వాళ్ళు అన్ని ఇస్తాం కాబట్టి వాళ్ళు కావాల్సినట్టుగా ఉంటారు, నచ్చినట్టు వచ్చినప్పుడు. సో ఫ్యామిలీగా కూడా తీసుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు మనకి ఇందులో ప్లాటింగ్స్ ఏ ఫేసింగ్లలో మనకు అవైలబిలిటీ ఉన్నాయి సార్? మెయిన్ ఈస్ట్ వెస్ట్ సార్, తర్వాత కార్నర్స్ వచ్చి సౌత్ నార్త్లో వచ్చి. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి దీంట్లో రోడ్స్ కూడా ఏ విధంగా ఇస్తున్నారు, దీని గురించి కూడా చిన్న క్లారిటీ అండి. ఫార్మ్ ప్లాట్స్ అనగానే ఈ రోడ్స్ విషయానికి వచ్చేవారు కూడా కొందరు డౌట్ పడుతుంటారు, దాని గురించి క్లారిటీ. మనకి వైడ్ రోడ్స్ వస్తాయి సార్, మనం BT కానీ CC కానీ ఇవ్వం, కానీ రోడ్ కట్టింగ్ అనేది మనం 3 feet, కొన్ని 30, మాక్సిమం మెయిన్ రోడ్ ఏదైతే మనం నుంచున్నాం ఇది మెయిన్ రోడ్ అవుతుంది, ఇది 40 feet ఇస్తుంది. ఓకే, సో DTCP నామ్స్ ప్రకారం రోడ్లు వదులుతున్నాం. ఎందుకంటే సార్ నాలా కన్వర్షన్ చేయాలి అన్నప్పుడు రోడ్ చిన్నది ఉందనుకోండి, వాళ్ళ ప్లాట్లో కొంచెం జాగా పోతుంది. అవును, అదే మనం 40 feet వదిలేమంటే నామ్ ప్రకారం ఉంది కాబట్టి ఈజీగా నాలా కన్వర్షన్ ఇస్తారు, గజం ఒక్కటి కూడా పోదు కస్టమర్ గజం. సో హ్యాపీగా ఉంటాడు కస్టమర్. అంటే ఇప్పుడు నువ్వు 242 గజాలు కొన్నారంటే ఆ 242 గజాలు ఎలాంటి లాస్ లేకుండా వస్తుంది, ఎందుకంటే మనం చిన్న రోడ్లు వేయట్లేదు. చిన్న రోడ్లు వేస్తే ఆ ప్లాట్లోకి వెళ్ళి అది తగ్గిపోతుంది. ఇంకో కూడా పాయింట్ సార్, ఈ రోడ్స్ కమ్యూనిటీకి ఇస్తారా లేకుంటే గ్రామ పంచాయతీకి ఇస్తారా? గుడ్ క్వశ్చన్ సార్. ఈ మెయిన్ ఫామ్ ల్యాండ్లో ఈ ఒక్క భయం ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం గ్రామ పంచాయతీకి రాసి ఇచ్చేస్తాం. సో రాసి ఇవ్వటం వల్ల మనకి దీనిపైన గవర్నమెంట్ హక్కు ఉంటుంది కానీ మనం భయపడకుండా ఉండవచ్చు లైఫ్లో. అంటే రేపు వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో చేసి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్టే సార్. అవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే మన ఏరియా డెవలప్ అయింది అనుకోండి, మన ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే 90% జీపీలో అవుతుంది. అవును సార్, అవన్నీ రోడ్లు ఎప్పుడు పడిన ఇల్లు వచ్చినప్పుడు పడి. సో ఆ డెవలప్మెంట్ రావడానికి మీకు 7 to 8 years పడుతుంది మినిమం. 5 yearsలో ఈ చుట్టూ డెవలప్ చేస్తారు, కానీ ఆ డెవలప్మెంట్ ఇంటర్నల్గా రావడానికి 7 to 8 years పడుతుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు దీంట్లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మ్యాక్సిమం కదా, మనకి బేసిక్ 242 square yards ఉన్నారు. దాని డైమెన్షన్ ఎంత ఉంటుంది సార్? మనకి డైమెన్షన్స్ వచ్చి 33 into
అరౌండ్ 66 వరకు ఉంటుంది 33 మంచి డైమెన్షన్. ఏదన్నా మనం 30 లోపు వెళ్ళకూడదు సార్. సో మేము 30+ ఉంటాకి ట్రై చేసాం ఎక్కడైనా. ఓకే. అయితే సార్ చివరిగా ఒక ప్రశ్న. Okay. సార్ ఇప్పుడు మీరు ప్రైస్ చెప్పారు కదా 8,000 per square yard, అది ఫిక్స్డ్ ఉంటుంది, నెగోషియేషన్ ఉంటుంది? నెగోషియబుల్ ప్రైజే ఉంటుంది సార్. వాళ్ళ కస్టమర్ తీసుకునే క్వాంటిటీ బట్టి ఏరియా బట్టి మనం మంచి ప్రైస్ ఇద్దాం. బెస్ట్ ప్రైస్ లో అయితే డీల్ క్లోజ్ చేస్తాం. ఈజీగా మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే వన్ టైం పేమెంట్ చేసే బయర్స్. ఓకే. ఇప్పుడు ఈ స్టేజ్ లో వాళ్ళకి లొకేషన్ నచ్చింది అనుకోండి, కనెక్టివిటీస్ చూసినాక ప్లాట్ ఎక్కడో ఒక దగ్గర సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు, అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళని ఇనిషియల్ గా వాళ్ళకి ఏమైనా ఎంత అమౌంట్ వరకు కట్టుకోవచ్చు, దాని గురించి కూడా చెప్పండి సార్. ఒక 1 lakh దాకా కట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు సార్. అంటే ప్లాట్ ని హోల్డ్ చేసుకోవచ్చు 2 గుంటాస్. 1.5 month తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ ప్రశ్న అడిగిన అంటే సార్, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఈడ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. అవును. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ పెట్టిన అమౌంట్ సెక్యూర్డ్ ప్లేస్ లో ఉందా, మన ప్లాట్ కరెక్ట్ ఇస్తారా అన్న. అందుకనే సార్ మీరు స్పాట్ లో చేయమంటే మేము ఇప్పుడు చేసేయచ్చు, ఆన్లైన్ గా ఇప్పుడు చేసేయచ్చు. కానీ నేను ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళకు కూడా కన్వింపు కలగాలి. ఓకే ఇక్కడ అవుతుంది, మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం, ఆ నమ్మకం వచ్చినప్పుడు హ్యాపీగా పెడతారు. అవును. ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రీనరీ, ఇప్పుడు మనం చూసిన లేఅవుట్ల ఆ గ్రీనరీ డెవలప్మెంట్ మీరు చేసింది బాగుంది, కానీ అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది అది. అంతే సార్. ఇప్పుడైనా డెవలప్మెంట్ అయినాక కొన్నప్పుడు ఆ రేట్ వేరే ఉంటుంది. అవును. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ రేట్ వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు రేపు దీంట్లో కూడా ఇంకా ప్రైసెస్ పెరుగుతాయి. ఎందుకు పెరగవు సార్, ప్రతి చోట పెరుగుతున్నాయి. ఇప్పుడు బయట ఎలా ఉందంటే గ్రోత్ లేని దగ్గర కూడా పెరిగిపోతుంది, మనది ఇక్కడ గ్రోత్ ఉంది, ఎందుకు పెరగవు సార్? ఖచ్చితంగా పెరుగుతాయి. అయితే సార్ దీంట్లో కొన్నోళ్ళకి ఫార్మింగ్ చేసుకుంటారు కొందరు. ఒకవేళ 1 acre లేదంటే ఒకటేసారి ఒక 10-15 గుంటలు చేసుకొని వీకెండ్ హోమ్స్ లా కూడా యూటిలైజ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఫార్మింగ్స్ చేసుకుంటారు. ఓకే. వాటర్ సోర్స్ గురించి కూడా ఇంపార్టెంట్. వాటర్ సోర్స్ అనేది మీకు ఎమ్యూనిటీస్ చెప్పినట్టు ప్రతి ప్లాట్ కి ఒక వాటర్ కనెక్షన్ వస్తుంది. దాని నుంచి మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇస్తాం. ఓకే. ప్లస్ మనం దీన్ని 2 years మెయింటైన్ చేస్తాం. అదే క్వశ్చన్ అడగబోతున్నాను. 2 years మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే సార్ మొక్కలు పెట్టగానే బతికేసి పెద్ద అయిపోవు. ఇట్ టేక్స్ మినిమం 6 months ఫ్రూట్ ఇవ్వాలంటే 6 నుంచి 1 year ఈజీగా పడుతుంది. సో వీల్ మెయింటైన్. అయితే సార్ ఇప్పుడు మీరు ఏవైతే ఇప్పుడు మనకి ఎమ్యూనిటీస్ చెప్పారు ఇందులో, ఆ ఎమ్యూనిటీస్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉంటాయా? ఏమీ లేవు సార్. ఎందుకంటే ఎక్కడైనా ప్లేస్ వదలాలి డెవలప్మెంట్. సో ఆ ప్లేస్ వదిలిన దగ్గర మనం కొంచెం డెవలప్మెంట్స్ ఎక్కువ చేస్తాం అంతే. అంటే కంపేరింగ్ టు ఆ లేఅవుట్ కన్నా ఈ లేఅవుట్ లో మనకి డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. ఎక్కువ అంటే సార్ మెయిన్ ఏంటంటే వాటర్ కనెక్షన్, ఇవన్నీ యాంఫీ థియేటర్, క్యాంప్ ఫైర్, ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ వస్తున్నాయి మనకు. ఓకే. అదే కాకుండా ప్రైవేట్ క్లబ్ హౌస్ లో వాళ్ళు ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ లోపల ఉంటాకి, ఇల్లుంట్లో ఉంటాకి వాళ్ళు అలా చార్జ్ చేసి మీకు ఎలా దానికి కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా లక్ష్మణ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మనకి నేచర్ కూడా దగ్గర ఉంటుంది. మీరు ఏ విధమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా, వీకెండ్ హోమ్ లాగా కూడా కట్టుకోవాలన్నా కూడా ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో లక్ష్మణ్ సార్ నంబర్ అయితే ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 4 ఒక 5 కలిసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కనుక ఫామ్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మనకి గ్రోత్ కారిడార్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అండి ఇంకో మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.